పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన విద్యాశాఖకు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే విధంగా నేడు నెలకొనింది. విద్యాశాఖకు ప్రత్యేకంగా పాఠశాలల సౌకర్య నిమిత్తము సర్వశిక్ష అభియాన్ అనే ప్రాజెక్టు నిర్వహించబడుతోంది. ఇందులో 80% నిధులు సెంట్రల్ గవర్నమెంటు, 20% నిధులు స్టేట్ గవర్నమెంటు భరించడం అనేది జరుగుతుంది. నిధులు ఎన్ని ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో హై స్కూళ్ళలో నైట్ వాచ్మెన్ పోస్టు అనేది ఇవ్వకపోవడం వల్ల పాఠశాలలకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది మూకలు పాఠశాలల్లో ప్రవేశించడము, అక్కడ ఈ యొక్క అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం అనేవి సర్వసాధారణ విషయం. అయితే ఇటువంటివన్నీ నివారించాల్సినటువంటి అధికారులు ఒక నైట్ వాచ్మెన్ పోస్టును హై స్కూల్కు కేటాయించకపోవడం అనేది చాలా విచిత్రకరమైనటువంటి విషయం. ఎన్నో వేల కోట్లు సర్వశిక్ష అభియాన్ నుండి ఖర్చు చేస్తున్నప్పటికీ ఈ యొక్క పాలనా విధానాలలో లోపాలు అనేటివి చాలా నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో ట్రైనింగులు నిర్వహించడము, ఒక షెడ్యూల్ ప్రణాళికలు అనేటివి లేకపోవడం వల్ల ఇటు వారికి ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందులు, మరియు నిర్వహించేటువంటి వారికి కూడా ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ ఏవైనా కూడా పాఠశాలలు తెరిచిన వెంటనే నిర్వహించవలసి ఉంటాయి. కానీ ఉపాధ్యాయులకు వారి యొక్క సెలవులను వ్యర్థం చేస్తూ వారికి ఎలాంటి ఉపయోగకరం లేకుండా చేస్తున్నారు ఈ యొక్క అధికారులు.